దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి ప్రభు సన్నిధిలో గట్టిగా స్తోత్రం ఇద్దామండి. అల్లులో మరొకసారి చెప్పండి. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపామనిషి తరపున నిండు వందనాలండి. నాకెంత శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులు, అభిషక్తులైన మంచి పరిచర్య, భారముతో స్వల్పంగా ప్రారంభించిన పరిచర్య ఈ ఏరియాలో మరి ఇంత ఘనమైన పరిచర్య, ఇంత శ్రేష్టమైన మందిరం, ఇంత ఉన్నతమైన సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకులు రాజుగారికి నిండు వందనాలు. నాతోటి సేవకులకు కూడా నిండు వందనాలండి. మంచిది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యేసయ్య ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అన్నిల దేవుడు దీవించునుగాక. మంచిది. సమయం కరెక్ట్గా 9:20 నేను దేవుని ఒక మాటలో కొద్ది నిమిషాలు చెబుతా, మీరు జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతున్నా. మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీ పాస్టర్ గారు కూడా మంచి ప్రసంగికుడు, నాకు తెలుసు, మంచి వర్తమానికుడు. ఇంకా మీ పాస్టర్ గారి కంటే నాకంటే కూడా వాక్యం మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లలో మంచి మంచి సేవకులందరూ మీ జోబుల్లో ఉన్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు, ఒక అరగంట వాక్యం చెబుతారు, నువ్వు ఆపినప్పుడు ఆగిపోతారు. మంచి సబ్జెక్ట్ మీ కాడే ఉంటుంది, మాకంటే కూడా. మాకేం తెలీదు, మాకు అంత తినే తీరిక ఉండదు. మీకు వాక్యం బాగా తెలుసు. అయినా కానీ తెలిసిన వాక్యం అయినా కానీ, ఓహో ఇది మాకు తెలిసిన వాక్యమే కదా అని మీరు ఎడమకం పెడమకంగా ఉండొద్దు. ఇప్పుడు ఉదయాన్నే ఏందన్నా మనం కొద్ది సౌండ్ తగ్గించమ్మా, నేను దూరం పెట్టి మాట్లాడుతున్నాలే. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే మనం భోజనం చేసాం, టిఫిన్ భోజనం, తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తాం? భోజనం. పాస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు భోజనం ఉందా అందరికీ? 3 రోజులు. సాయంత్రం మళ్ళీ అందరికి భోజనం ఉంది. ఎక్కువ ఏమొద్దు, పూర్తిగా తీసేయమ్మా. అప్పుడప్పుడు అన్నం తినబుద్ధి కాదు. ఎప్పుడు తినబుద్ధి కాదు? జ్వరం వచ్చినప్పుడు తినబుద్ధి కాదు. వాడికి రోగం ఉన్నప్పుడు తినబుద్ధి కాదు. అన్నమైనా, ఇడ్లీ అయినా, పూరి అయినా, అట్టైనా, చపాతీ అయినా, పాలు, రొట్టె కూడా తినబుద్ధి కాదు. ఎందుకంటే అతను ఏమున్నట్టు రోగం ఉంది కనుక. అట్లాగే ఆరోగ్యవంతుడు ఏది పెట్టినా తింటాడు, రోగస్తుడికి ఎంత మంచి పదార్థం పెట్టినా తినడు. వాక్యం కూడా అంతే. ఆధ్యాత్మిక జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ వాక్యమైనా అంగీకరిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో అనారోగ్యం ఉన్నవాడు వాడు ఏది పెట్టినా ఎక్కదో. మీరు అందరూ ఆరోగ్యవంతులని నేను నమ్ముతున్నా. ఏ విషయంలో ఆరోగ్యవంతులు? దేవుని విషయంలో, భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఆరోగ్యవంతులుగాని నేను నమ్ముతున్నా. ఒకసారి చేతులు దేవుని గట్టిగా స్తోత్రం ఇద్దాం. ఇక మంచిది. ఒక్క వాక్యం చదువుకుందామండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేశారా పాస్టర్ గారు? చేశారు. నేను చిన్న ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడా పరమ తండ్రి, అల్పుడుని ఎన్నికలేని వాడిని, ధూళిని దుమ్ముని నీ రక్తము సిందించిన నీ శ్రేష్టమైన సిలువు సాటు నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. గత 2 రాత్రులు నీ దాసులను ఎత్తుపట్టుకొని అనేక విషయాలు మీరు మాట్లాడారు ప్రభువా. ఈరోజు కూడా నాతో నన్ను నీ సిలువు సాటును మరుగు చేసి కూడి వచ్చి నీ బిడ్డలతో, నాతో, అనేకులతో కొద్ది నిమిషాలు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మనకు తెలిసిన వాక్యమే, ఒకే ఒక లైన్ మాత్రం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మొదట లైన్ ఏముంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలు, ఇంకా ఒక్క మాట చాలు. మీరు అండర్లైన్ ఆర్లైన్ చేసుకునే ఉండొచ్చు ఆ వాక్యాన్ని. ఆ వాక్యం తెలియని క్రైస్తవుడు లేడు, పాస్టర్ గారు కూడా లేడు. ఏనండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంతకుముందు నేను యేసుక్రీస్తు నమ్ముకోక మునుపు అది పాటో, పద్యమో,
మాట నాకు తెలియదు, కానీ లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. ఈ మాట విన్నారా మీరు? ఇది విన్నారు కదా? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. వినాలి. ఇక్కడ నా ప్రభుని యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. అంటే మనుషులు దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రపంచంలో దేవుడు ప్రేమించినట్టు మానవులు మరి ఏ వ్యక్తి ప్రేమించడానికి అవకాశం లేదు, లేదు, లేదు. ఒక మనిషిని ప్రేమించాలంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తాడు మానవుడు. ఏది ఆశించకుండా ప్రేమించేది దేవుడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒక మనిషిని ప్రేమించాలంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమించేది మానవుడు లేదా మనిషి. ఏది ఆశించకుండా ప్రేమించేది యేసు ప్రభుల వారు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడుగా మీ ఆయన, ఒట్టిగానే చేసుకున్న అయ్యగారు, ఏదో ఒకటి ఆశించలా? నువ్వు మాత్రం తక్కువ దానివా? ఏ చదువు సంజువు చూసి కదా నువ్వు చేసుకుంది? కుంటూండి గుడ్డు అని చేసుకుంటావా? నేనేమని చేసుకుంటానా? 2 కాళ్ళు లేనోడు, 2 చేతులు లేనోడు ఎవడు పెళ్లి చేసుకుంటాడు? లేరా మన ఊళ్ళో? పేదలు చాలామంది ఉండారుగా. ధనికుడు నాకు ఏసీ కారు ఉంది, నాకు ఉండటానికి ఇల్లు ఉంది, తినటానికి తిండి ఉంది, నేను ఒక కుటుంబాన్ని ఆదుకుందాం అని ఒక పేదరాలు చేసుకుంటాడా? తనకు స్టాటస్కి తగ్గట్టుగా, తనకు లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళని ఎత్తుక్కుంటాడు కదా. అంటే ఏదో ఒకటి ప్రేమించి ఆశించి ప్రేమిస్తాడు. కానీ యేసు ప్రభులో ఏమి లేకుండా ప్రేమించేది మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనుషులు ఎంత ప్రేమించాడంటే, అయ్యా నీ నివాసం ఎక్కడని కొంతమంది అడిగితే, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. పగలంతా మేత మేసి సాయంత్రం కల్లా ఏదో గూట్లోకి వెళ్తా, అన్నిటి గూళ్ళు ఉన్నాయి. నక్కలకి రాత్రంతా ఆట ఆడతాయి. నక్కలు పగల బొరులోకి వెళ్ళి పడుకుంటాయి సందుల్లోకి. కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. ఇంకా ఆకాశానికి భూమికి దేవుడు మధ్యలో వెళ్ళబడ్డాడు. మనకు తెలుసు కదా, ఎన్నో ముళ్ళులు నెత్తులు గొచ్చబడ్డాయి, బల్లిపు పోటు, ఏమండి ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో చిందించాడు మన కొరకు. ఎంత దేవుడు ప్రేమించాడు, ఇంకెంత ప్రేమించాడు. ఆకాశ మహాకాశాలపైన ఆసీనుడై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు, ఏమండి జానడు పొట్టలోకి దిగివచ్చి 9 నెలలుండి ఈ లోకములోకి దేవుడు వచ్చాడు. ఎంత ప్రేమించాడు. ఎవరి కొరకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన కోసం దిగి వచ్చాడా? మన కోసం దిగి వచ్చాడా? మన కోసం, నీ కోసం దిగి వచ్చాడు. ఓకే, ఇంతగా దేవుడు ప్రేమించాడు. ఇంకా ఆయన పోలికలో దేవుడు మానవుడు ఏం చేశాడు? తయారు చేశాడు. ఆయన పోలికలో. ఎంత గొప్ప దేవుడు అండి. అన్నీ ఇదిగో సెల్ ఫోన్ తయారు చేస్తున్నారా? ఎన్ని తయారు చేస్తున్నారా? అమెరికాలో ఉండోడు చక్కగా ముఖం కనపడుతుందా? కళ్ళు తయారు చేశాడు ఎవడన్నా? సొంతంగా తయారు చేయడానికి ఉందా? సొంతంగా వీడు భూమి తయారు చేశాడా? వీడు భూమి తయారు చేశాడంటే సొంతంగా ఎవడన్నా? ఏమండి ఏదైనా ఒక చెట్టును తయారు చేశాడు, ఆ చెట్టులోంచి తీసి, ఇప్పుడు నాటుకోళ్ళ నుంచి పారం కోడి తీశారు, పారం కోళ్ళ నుంచి బాయిలర్ కోడి తీశారు, బాయిలర్ కోడి నుంచి మరి ఏ కోడి తీశారు నాకు తెలీదు. ఇందులోంచి తీయటమే కానీ వాడు సోయానం కనిపెట్టింది ఏమీ లేదు కదా. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకని దావీదు ఏమంటాడంటే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడువు నీవే, నన్ను బయటకు తీసిన వాడువు నీవే, తీసిన నాటి నుండి నా ఆధారము నీవే. దావీదు అంటున్నాడు కదా. ఇంకా దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచి ఒక వయసు వచ్చిన తర్వాత మంచి భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, వాళ్ళని సంతోషించడానికి పిల్లల్నిచ్చాడు. ఇంతగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకనే ఈ లోకములు అన్నిటికీ ఒక హద్దులు ఉంటాయి. యేసు ప్రేమకి హద్దులు లేకుండా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఇంతకు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు అంటవా? ప్రేమిస్తున్నాడు. ఇంకా దానికి ఒప్పుకోవాల్సిందే. ఇంతకంటే ప్రేమించే దేవుడు ఏమన్నా అర్థమైందా? దేవుడు నాకేం చేశాడు, ఆయన నాకేం మేలు చేశాడు అంటావు. గాలి వరకు నా గాలి నేను తీసుకుంటాను, గాలి తీసుకుంటా ఆయన. ఒక్కసారి ఊహించండి, గాలి వరకు తీసేసుకున్నాడు అనుకో, ఆక్సిజన్ అందిద్దా? ఆక్సిజన్ ఇలువ తెలుసా? ముక్కు నోరు ఇంటికి వెళ్ళావు మూసుకో 5 నిమిషాలు. ఇప్పుడు ఇక్కడ మూసుకున్నావు అనుకో, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారి మీద పడితే లేనిపోయింది. దాని ఇలువ తెలియాలంటే
ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ నీకు లోపలికి వెళ్ళకుండా. అర్థమైపోయింది. నా కిడ్నీలు నాకు ఇయ్యండి తీసుకుంటే, నా గుండె నాకు ఇయ్యరా బాబు, ఏం చేయలేదు మేలు చేయలేదు అంటాను. ఆ గుండె నా దగ్గరదే ఏమైందో చెప్పండి. ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లు కానీ గుండె ఆగిందనుకో, లేదా ఒక నిమిషం ఆగిందనుకో, పోనీ మనిషి ఏమవుతాడు? ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇక్కడ మన కాళ్ళ కింద ఏముంది? నేల ఉంది. అక్కడ క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకొని భయభక్తులు కలిగి బ్రతికితే అక్కడ మన కాళ్ళ కింద ఏముంటుందని బైబిల్ సెలవిస్తుంది? బంగారం ఉంటుంది. కాళ్ళ కింద ఏముంటుందమ్మా? బంగారం. ఏడ మానవుడు బ్రతికేది 70, మాటను విరగదీసి పొడిచినా నువ్వు వాకింగ్ చేయి, జాగింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, ఏమండి నువ్వు పిస్తా పప్పులు తిను, నువ్వు డైటింగ్ చేయి, గాడుతూ గుడ్డు చేయి, నువ్వు టయానికి పడుకో, టయానికి తిను, నీకు పొట్ట లేకపోయినా నువ్వు బ్రతికేది బైబిల్ ప్రకారం 70. ఏమన్నా అతికి బలం ఉంటే ఇంకొక 10 ఏళ్ళు. ఆయన ఇప్పటికి ఎన్ని ఏళ్ళు వచ్చింది నీకు? ఒకసారి చూసి వెనక్కి ఊరు బొమ్మంటుంది కాడ. ఈ 3 రోజులు బ్రతుక్కి ఒకడు అంటాడు, ఎవడరా సెంటర్లో? చాలామంది అని పోయారమ్మా, యువతే రావాలా, చాలామంది పోయారు. కొద్దిగా ఆగు, నువ్వు లైన్లో ఉండవు. ఇప్పుడు ఇటేనా సమాధులు? ఇటేనా పాస్టర్ అమ్మగారినా? అప్పుడప్పుడు భార్య భర్తలు వెళ్ళి సమాధుల దగ్గర టిఫిన్ చేయండి వెళ్ళి. నేను చేస్తా, నేను జరిగిందే చెబుతున్నా. మా పాస్టర్ గారిని పిల్లల్ని తీసుకెళ్ళి, మా పాస్టర్ అమ్మని పిల్లల్ని తీసుకెళ్ళి అప్పుడప్పుడు టిఫిన్ కట్టించుకుని సమాధుల మీద కూర్చుంది అంటా. నేను సమాధులు పండగ రోజు కానీ చెప్పేది మంచిదమ్మా. అది యాత్రలకు వెళ్ళే బదులు మన నివాసం, మనం నిద్రపోయేది అక్కడేనట. అది ప్రభు వచ్చిందాక అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆ కంపెనీ ఏం చేయాలా? గుర్తు చేసుకోవాలా. అప్పుడప్పుడు భార్య భర్తలు అక్కడికిక్కడ కాదు వెళ్ళాల్సింది. అప్పుడప్పుడు ఏం చేయాలంటే, నేను చేసిందే మీకు చెబుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందే, కాళ్ళు చేతులు పాగొట్టుకున్న వాళ్ళు, తగలబడిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు. ఈ మందు భలే తాగుతారండి ఆడవాళ్ళు. నాకు విచిత్రంగా ఉంటుంది. ఎందుకు తాగి? నేను చేస్తే నీకు తెలియాలా, నేను చేస్తే నీకు తెలియాలి. ఏది నీ బొంద నీకు మీ ఆయనకి తెలిసేది? నువ్వు చేస్తావా? అయిపోయిద్దా? పెద్ద దినం రోజు బంధువులు స్నేహితులు అందరూ వస్తారా? వాళ్ళ బాబాయ్ ఒకడు వస్తాడా? అరే చిన్నడా, చేతులు కాల్చుకోలేవు, వయసులో ఉండవు, పిల్లలు చిన్నోళ్ళు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందిరా అంటాడు. ఈడేమంటాడంటే, అగు బాబాయ్ ఇప్పుడే వద్దు కానీ ముందు ఈ కార్యక్రమం అంటే అయిన తర్వాత చేసుకోవాలనేగా. నువ్వేమనుకుంటావు? ఈ పిచ్చిది, నేను పోతే తెలిసిద్ది. ఏంది నీకు తెలిసేది? ఇంకొక ఆమె వచ్చి కల్లాపు చల్లి ఇల్లు ఉడిచి వండి పెట్టింది మీ ఆయనకి, అది తెలిసేది. సచ్చి సాధించేది ఏది లేదు. చెబుతున్నానండి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తే అర్థమవుతుంటుంది ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే మనం ఈ లోకంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండి, శాంతి సమాధానంగా సంతోషంగా ఉండి ఈ 3 రోజులు ముగించుకొని యాత్రికులం ఏడం. యెరూషలేం వెళ్ళినా 12 రోజుల తర్వాత రావాల్సిందే. సింగపూర్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా మనం యాత్రికులు తిరిగి వస్తుంటారే. అట్లాగే ఇది ముగించుకొని ఆ రాజ్యానికి వెళ్ళాలంటే తిరిగి మనం ఎవరిని ప్రేమించాలో 5 మాటలు చెప్పి ముగించేస్తా. ఇంతగా దేవుడు ప్రేమించాడుగా. మనం దేవుని పిల్లలమైతే, నేను దేవుని పిల్లలు చెబుతున్నా, మీరు కూడా దేవుడి పిల్లలను నమ్ముతున్నా. దేవుడి పిల్లలు కాబట్టి ఇది ఏడకొచ్చారు. అర్థం చేసుకోండి, ఓకేనా? మనం తిరిగి ఎవరిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. ఒక 5 మాటలు చెప్పి ముగించేస్తా. చేతులు దేవుని గట్టి స్తోత్రమా. 1 మత్తయి సువార్త. ఒక్కొక్కటి చదువుకుందామండి. కొంచెం చదవగలిగిన వాళ్ళు ఫాస్ట్గా నాకు కానీ చదివించగలిగితే, నేను రివర్స్ మళ్ళీ చదవను, మీరు చదివింతో క్లోజ్ చేసేస్తా. 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన గడి చదువు. చాలు. ఇప్పుడు తిరిగి ఎవరిని ప్రేమించాలా? మనం మొట్టమొదటి ఈ లోకంలో జీవించినంతకాలం ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి. బ్రదర్ గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసినయే మరి జ్ఞాపకం చేస్తాను అంతే. ఇప్పుడు
చిన్నప్పుడు మా అమ్మ కట్లు పొయ్యి మీద అన్నం ఉండేది. ఆ కట్లన్నీ ఇట్లాగా దగ్గ 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 మండి 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 అట్లా ఆగిపోయేది. పైన బూడిద కమ్ముకునేది. అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే మరలా వచ్చి ఒక పుల్ల లోపలికి నెట్టి ఇట్లా కదిలిచ్చేది. ఆ బూడిదంతా పోయి మళ్ళీ సెగ బయటకు వచ్చి దగ్గ 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 మంట వచ్చేది. అంటే బూడిదని ఏం చేసేది? కదిలించేది. నా చిన్నప్పుడు మా ఇంట్లో దీపం ఉండేది, కృష్ణాల బుడ్డి ఉండేది. అప్పుడప్పుడు గుడ్డు గుడ్డి గుడ్డు గుడ్డిగా వెలుగుతుండేది. వెలుతురేతు ఉండేది కానీ పెద్దగా వెలిగేది కాదు, వెలుతురు వచ్చేది కాదు. అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే ఇట్ట కొట్టేది. ఆ పైన అది పోయిన తర్వాత అప్పుడు బొగ్గుమని మరలా వచ్చేది. అట్లాగా నేను వాక్యం కదిలేస్తాను. అలాగే మీకు తెలిసిందే, జ్ఞాపకం చేసుకున్నాం, వినాలి. మొదటగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాని లేదా నీ దేవుడిని ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంతకాలం మొదటి స్థానం ఎవరికి కావాలి చెప్పండి? దేవుణ్ణి. అందుకని లేఖనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించేవారు నేను ఆస్తికర్తలుగా చేస్తానని లేఖనం చెలవేస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళని నేను స్వస్థపరుస్తానని ప్రభు చెప్పాడు. నన్ను ప్రేమించే వాళ్ళని నేను దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని లేఖనం చెలవేస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళకి సమస్తం సమకూర్చబడి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. అందుకని మొదటి స్థానం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో చెప్పండి? దేవుడు. నీ హృదయంలో నిజంగా ఇదిగో షోయింగ్లు చేయొద్దు. నా దగ్గర ఉన్నట్టే చెబుతాను నేను. నా దగ్గర మా ఊళ్ళో ఎంత చెబుతా, బయటనే చెబుతా, ఎక్కడైనా ఎంత చెబుతా. మా ఇంట్లో నా భార్యకి అంత చెబుతా, నా పిల్లలకు కూడా అంత చెబుతా. ఏసియాలు వద్దు. నేను అందరిని అట్లా లేనిపోయింది, ఏం పేటగారా నీకు ఎట్ట కనపడతావు అనుకోబాక. ఇప్పుడు ఎవరన్నా ఒకలారు ఉండారని చెబుతున్నా నేను. ఇదిగో దైవజనుడు అనేవాడు ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు పక్షా నుండి మేము మాట్లాడతాం. ఇక రాజీ ఏముండదు అక్కడ, రాజీ ఉండకూడదు. లేదా మాకు రెండంతలు తీర్పు వచ్చింది. దాచిపెట్టామనుకో, బొజ్జగిచ్చామనుకో మాకు మూడిందే. ఆ సంగతి మాకు బాగా తెలుసు. ఇక్కడ పులిపీట మీద నిలబడినప్పుడు దేవుడు పక్షాన ఉండడుంటే మాట్లాడాల. ఈ పులిపీఠం దిగిన తర్వాత మేము మీ పక్షాన దేవునితో మరలా మాట్లాడతాం. ప్రభువా మా చర్చికి వచ్చామా, అక్కడ తప్పిపోయిందయ్యా, అక్కడ బ్రదర్ ఇదైపోయింది అయ్యా, క్షమించు నాయన, దయ చూపించు నాయన, కృప చూపించు నాయని మళ్ళీ మీ పక్షాన్ని మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మీకు అర్థమవుతుందా? దిగినప్పుడేమో మీ పక్షాన ప్రార్థన చేయాలా, నిలబడినప్పుడేమో ఆయన పక్షాన మాట్లాడాలి. ఇది దైవజనుడి యొక్క లెక్క అది. అయితే వినాలి, మనం దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి ఇవ్వంటే ఎందుకు పాస్టర్ గారు? మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు ఏం చూస్తాడు? అంతరంగమును చూస్తాడు. ఇక అదే ఒకరోజు యేసు ప్రభుల వారిని సీమోన్ అని ఒక వ్యక్తి, మీకు తెలుసు కదా, భోజనానికి పిలిచాడు. అడావుడు చేస్తున్నాడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని. ఆ ఊళ్ళో పాపాత్మురాలైన ఒక స్త్రీ, పాపాత్మురాలంట, ఆమె పేరేంటిది? ఎవరేనంటే ఆ మాట ఒప్పుకుంటారా? ఆ వచ్చి యేసు ప్రభు పాదాలని కన్నీళ్లతో తడిపింది. 1, 2 తన ఎంట్రుకలు తీసుకుని ఏం చేసింది? తుడిచింది. 3 ఏం చేసింది? ముద్దు పెట్టింది. కన్నీళ్లతో పాదాలు తడపటం అంటే ఎన్ని నీళ్లు ఉండొచ్చు, ఎన్ని కన్నీళ్లు రావచ్చు చూడండి ఒకసారి. మనకి ఇది దాటి ఈ గడ్డ మీద నుంచి 2 జాళ్ళకి ఎట్లాగొచ్చి 3 సుక్కలు పడితేనే ఎక్కువ, 3 సుక్కల కింద పెడితేనే ఎక్కువ. ఇది దేవుడు సందులు ఏడవరు. కొంతమంది తోడుకోళ్ళు తొంగు చూసినప్పుడు, అత్త ఏదన్నా అన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పట్టించుకోనప్పుడు అప్పుడు ఏడుస్తారండి, గంట ఏడుస్తారండి. ఆ ఏడుపు నీకు మరణమే కానీ దీవెన కానే కాదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను అన్నారు, నా దేవా నా సంగతి చూసుకోయ్యా. అసలు ఆ ఏడుపు మా వద్దు. నేను ఈ రోజు వరకు యేసుప్రభువుకొని 21 సంవత్సరం, నాయనా నన్ను ఆ పాస్టర్ గారు అన్నాడయ్యా, వాడు నన్ను మోసం చేశాడయ్యా, వాడు నాకు పాటకి లేదయ్యా, వాడు నన్ను పద్యానికి లేదయ్యా, వాడు నన్ను పిలిచి కింద కూర్చోబెట్టాడయ్యా. ఒక విషయం చెప్పమంటారా? నాకు ఈ రోజు వరకు కూడా మరి ఏందో నా వరకు, నేను ప్రభువా నాకు కొంచెం జలుబు చేసింది, నేను చిత్తమే తీసాను ఆయన అంట. అంతే. నేను పొర్ర చచ్చినాడాను. నా భార్యకు కరోనా, నా కూతురుగా 5వ నెల గర్భిణి, కరోనా, హాస్పిటల్లో జాయిన్ చేశాం. నా కొడుకు కరోనా,
నాకు కరోనా, వాళ్ళ ముగ్గురు జాయిన్ అయ్యారు. అప్పటికి 7 లక్షలు అయిపోయినాయి. నన్ను జాయిన్ అవ్వమన్నారు, నేను అవలా. అప్పుడు కూడా నేను ఏడవలేదండి. ప్రభు నీ సేవకులం కదా, నా భార్య సావు బ్రతుకుల మధ్య ఆక్సిజన్ 65కి పడిపోయింది. లేదు రోజు వెంటిలేటర్ మీద అంటారే, దాని మీద ఉందన్నమాట. అప్పుడు నీ ఏడవలా. నువ్వు ఒక్కటే, నీ సేవకు వచ్చాం, నీ చిత్తమైతేనేమో నాతో ఉంటుంది మా భార్య, లేకపోతే నీ దగ్గర ఉంటుంది. నీ చిత్తమైతే నా కూతురు నా దగ్గర ఉంటుంది, లేకపోతే నీ దగ్గర ఉంటుంది. నీ చిత్తమైతే నా కొడుకు నా దగ్గర ఉంటాడు, లేదా నీ దగ్గర. అంతేగాని దానికి నీ సేవకుణ్ణి, నీ సేవ చేస్తున్నా, నీ పరిచర్య చేస్తున్నా, నీకంటే రుస్తులు బోలుమని చేస్తున్నాను అంటాడు ఆయన. ఆయన చిత్తాన్ని గొప్ప చెప్పుకోవాలి కదా. నా మాట మీకు అర్థమైందా? దీనికి ఆడను. నేను దేనికి ఏడుస్తానంటే, ప్రభువా వీళ్ళు చర్చికి వచ్చి మందు తాగుతున్నాడయ్యా, వాడి కోసం ఏడుస్తాను నేను. వీళ్ళు చర్చికి వస్తా, వాడు ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తున్నాడు బండి మీద, వాడి కొడకు నేను ఏడుస్తా. వీళ్ళు చర్చికి వస్తా, పాస్టర్ గారి మీద, పాస్టర్ మీద గుసగుసలు మాట్లాడుతున్నారయ్యా, లేనిపోయిన శాపం తెచ్చుకుంటారు, వాళ్ళని క్షమించరు ఆయన, వాళ్ళ కోసం ఏడుస్తా. నా భాష మీకు అర్థమవుతుందా? ఏడుపులో కొన్ని రకాలు ఉంటాయి. మరణకరమైన ఏడుపు, ఆశీర్వాదకరమైన ఏడుపు. చేతులు దేవుని గట్టిస్తుందావా? ఇక అయితే ఏడుస్తుంది. అంత లెక్క సీమోను ఇట్లా చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాడు, బయటకు అనుకోవాలా. పిలిచాడా, సీమోను డ్రామా వచ్చాడు. మరి నీకు 50 దేనారాలు ఇచ్చా, ఈ అమ్మకి 500 దేనారాలు ఇచ్చా అప్పుగా. నీకు 50, ఈ అమ్మాయికి 500. ఇద్దరిని పిలిచి నాకు ఇవ్వద్దు, క్షమించా అని చెప్పా. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంతోషిస్తారని చెప్పాడు. ఆ అమ్మాయినయ్యా అన్నాడు. నా దృష్టిలో ఆమెను నువ్వైనా ఒకటే. విస్తారమైన పాపాలు చేసింది, విస్తారంగా పశ్చాత్తాపం పడుతుంది, అందుకని ఆ పాపాలు క్షమించా. అయినా నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వాల. యూదులు సాంప్రదాయ ప్రకారం ఏందో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఎరుసలేములో జరిగేది, చుట్టాలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్తే కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తువాలు తీసుకుని తుడుస్తారు ప్రజెంట్. మరి నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి, మన చిన్నప్పుడు కూడా చుట్టాలు ఇంటికి వస్తే బుడిక్కిన గాబులో ముంచి ఒక జగ్గు కాళ్ళు కడుక్కోమని చెప్పేవాళ్ళుగా. ఇప్పుడు కూడా ఉందిగా, మన ఊర్లో ఉందా? టౌన్లో మా కాళ్ళు లేదులే. వచ్చినా కానీ ఆ రాత్రి ఉండే జాతకం లేదు. ఎందుకంటే ఇంతే ఉంటుంది బెడ్, ఆ మంచం లేపితే కానీ కూర్చోంది నాది కాదు. ఏమండి, ఏ టైం అయినా కానీ వచ్చినోడు ఇంటికి పోవటమే, లేకపోతే తెల్లారి దాకా చెక్క పని చేసుకోవటం. వాళ్ళు వీళ్ళు కలిసి చిన్న గదులు కదా, సరే పక్కన పెట్టు. ఇక్కడ యేసు ప్రభుల వారు దెప్పు పొడిచినట్టుగుందా లేదా? నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కన్నీళ్ళతో నా పాదాలు ఏం చేస్తుంది? తుడుస్తుంది. అంతే. ఎంతగా దేవుణ్ణి ఎక్కి ప్రేమించి, అంత ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలను దేవుడు క్షమించాడు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, దీర్ఘాయుష్మంతులు చేస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఉన్నతమైన రాజ్యానికి వెళ్తాం. అందుకని మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒక చిన్న మాట. ఇట్లా ఒక రాజు అంట ఒక ప్రకటన చేశాడమ్మా. ఏమని? ఒరి బాబు, మా దేశంలో మొయ్యగలిగితే ఏదైనా మోసుకొని వెళ్ళండి, ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొయ్యగలిగితే ఏదైనా మోసుకొని వెళ్ళండి. ఎడ్ల బండి మీద, గాడిదల మీద, గుర్రాల మీద కాక నీ నెత్తి మీద కానీ, భుజాల మీద కానీ, పొట్ట కానిచ్చి కానీ, చేతుల మీద కానీ మోయగలిగితే మోసుకొని వెళ్ళమని చెప్పిండంట. ఇక చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వచ్చారు ఆ దేశంలో. ఇప్పుడు మీ పాస్టర్ గారు మోయగలిగితే ఏదైనా మోసుకొని వెళ్ళమంటే అందరు మోసుకొని వెళ్ళరు. ఇవన్నీ యాంపుల పేర్లు, చెల్లులు తీసుకెళ్ళరా? ఎట్టగానే పడుతున్నాం. పేటర్ గారు హైదరాబాద్లో పాస్టర్ గారు చచ్చిపోయింది, సంఘం అంతా ఎగబడ్డారు, భూస్థాపం అయిపోయింది. అంతే. సౌండ్ సిస్టమ్ తీసుకెళ్లారు, చేపలు తీసుకెళ్లారు, గిన్నెలు తీసుకెళ్లారు, తెపాలు తీసుకెళ్లారు, మంచాలు తీసుకెళ్లారు. పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు, ఏకాకి, పెళ్లి పెట్టాలి లేకుండా. పిల్లలు లేరు, ఏం లేరు, వెనక ముందు ఊరు లేరు, మేమే పిల్లలను మొత్తం మోసుకొని వెళ్ళిపోయారు. ఒక్కట్లేదు, ఖాళీ శుభ్రంగా. చీపురి కట్టలు కూడా తీసుకెళ్లారంట. వాళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. మరి మొత్తం తీసుకెళ్లారు. మోయగలిగితే ఏదైనా మోసుకెళ్ళమంటే అందరూ మోయగలిగిన వాళ్ళు మోసిన తీసుకెళ్ళిపోతున్నారు. నా బోటుడు, వెర్రుడు, అటిడుగానుడు, తిక్కలోడు అనుకోండి.
రాజు ఉంటే అట్లాగే సింహాసనం మీద రాజు దగ్గరికి వచ్చి రాజుకి వెళ్ళే చూస్తున్నాడు. సాయంత్రం 4:30, ఇంకా అరగంటే ఉంది టైం. రే ఏంటి నాకు వెళ్ళి చూస్తున్నావు? మొయ్యగలిగితే ఏదైనా మోసుకుని నా దేశంలోంచి వెళ్ళిపో. ఎండా, బంగారమా, మిరపకాయల, కందిపప్పు నీకు ఇష్టమైంది మోయగలిగితే మోసుకుని వెళ్ళి నా ముందు నిలబెడతావేంది? ఇంకా 15 అరగంటే ఉంది అన్నాడు. వీడు అంటాడు, రాజా మోయగలిగితే ఏదైనా మోసుకుని వెళ్ళొచ్చా? ఏదైనా మోసుకుని వెళ్ళొచ్చు. మాట తప్పవా? రే నీకు బుర్ర పోయిందా? లక్షలాది మంది తీసుకుని వెళ్ళిపోతున్నారు, మొయ్యగలిగితే ఏదైనా మోసుకుని వెళ్ళు. రాజా ఇంకొకసారి అడుగుతున్నా, నీ రాజ్యములో మొయ్యగలిగితే ఏదైనా మోసుకుని వెళ్ళొచ్చా? మరి ఏదైనా మోసుకుని వెళ్ళిరా. అమాంతంగా రాజుని ఎత్తుకున్నంట భుజాన. రే 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 నన్ను రాజా నేను తప్పలేదు నువ్వు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో గుడిచిలో కుంకుల మంచంలో కూర్చోబెట్టాడు. వెళ్ళి ఏంట్రా నన్ను మోసుకుని వచ్చావంటే, రాజా ఇంత మంచి మనసున్న మహారాజు అయ్యా నువ్వు. ఇలాంటి మనిషి ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆ పనికి మన డబ్బు ఎండి ఆ బట్టలు అవన్నీ ఒకరోజు అయిపోతే ఎవడో ఒకడు వచ్చి దొంగిలేస్తాడు. ఒకడ కలిమి విస్తరించడం వల్ల వాడి జీవానికి మూలం కాదు. ఒకడ కలిమి విస్తరించే కొందరు ఇంట్లో వాళ్ళ కొడుకులు కూతుర్లు శత్రువులు అవుతారు. ఆ సంగతి నీకు తెలిసి సావదు. బయట నుంచి రాడు, నిన్నే దిండేసి ఒత్తుతూ నిద్రపోయేటప్పుడు అదేటమ్మా గుండెగిందమ్మా మా నాన్నకో. అలాంటి వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. వేరే సంగతి పక్కన పెట్టు. నువ్వు నాకు కావాలి అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని చెప్పాడట. ఇప్పుడు రాజు వచ్చాడు కదా, మంత్రి వస్తాడుగా, సైన్యాధిపతులు వస్తారుగా, సైన్యం వచ్చిందిగా, రాజ్యం వచ్చిందిగా, దేశం అంతా రాజు ఎక్కడుంటే అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆ గుడిచిని తీసేసి కోటను కట్టాడు. ఇప్పుడు రాజు ఎవరి చేతిలో ఉన్నాడు? ఈ అబ్బా చేతిలో ఉండవు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరిని మోసుకొని వెళ్ళాలి మనం ఈ మీటింగ్లకి? ప్రభు నువ్వు నాకుంటే, అందుకని నా ప్రభు చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యం ఎత్తకండి, అప్పుడు మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తా. అరే యేసు ప్రభువా మా ఇంటికి రండి అయ్యా, నా హృదయంలో ఉండండి అయ్యా, మీరుంటే నాకు చాలు నాయన అని ఆయన ప్రేమిస్తే అన్నీ వస్తాయి. కొంతమంది ప్రభు సందుకొచ్చి నాకేం వద్దు నాయన, ఇంటికలన్నీ ఊడిపోతున్నాయి, ఈ పెరిగితే చాలయ్యా. ఇంకా ఈ పెరిగితే పరలోకం వద్దా? మొన్న ఒక వచ్చింది, ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయబోతున్నా, టక్కుని వెనక్కి తిరిగి వెనక ప్రార్థన చేయమంటుంది. మీరు ఎప్పుడన్నా వెనక్కి తిరిగి ప్రార్థన చేసుకున్నారు? తల మీద చేయబెట్టి ఏందండి అదేంటో అందరు నవ్వుతున్నారు. నాకెళ్ళి చూసి నాకు సిగ్గేస్తుంది. వెనక్కి వెళ్ళా, పేటగారో ప్రార్థన చేయి అంటుంది. అదేంటమ్మా ఇటువైపు తిరిగమ్మా అంట. వెనక చేయబెట్టి చేయి, నెత్తి మీద ముసుకేసుకుంది. నేను పేటనవాడు బాధే తిరిగిట సైతాందానా ఏంది వెనక చేసేది ఏందని అడిగా. అన్నా ముసుగు తీసింది, ఊసినెత్తి తలంతా నీళ్ళకి, మాగాడికి నీళ్లు పెట్టపోతే ఎగిలించుకొని ఉంటుందే, అక్కడ 4 చెట్లు అక్కడక్కడ దుబ్బులు ఎగిలించుకోని తలంతా. ఏందమ్మా అన్న? షుగర్ అంట ఆమెకే. ఇంత 3 పిల్లలు తింటుంది, అట్టిగాలు తింటుంది, కూల్ డ్రింక్ తాగిద్ది, అన్నీ తింటుంది, జుట్టు మందులు వేసుకొని జుట్టు అంతా రాలిపోయిందంట. నాకు ఈ లోకంలో ఏమొద్దయ్యా, ఎక్కడికి వెళ్ళి అవమానం వస్తుంది, ఈ జుట్టు ఒక్కడి పెరిగితే చాలా పేటగారంటుంది. ఇంకేమొద్దాయి నాకు, జుట్టు పెరిగితే చాలని ప్రార్థన చేయించుకుంటుందండి ఆమె. కొంతమంది చూడండి, ప్రభువా స్పందన గ్రూప్ ఎత్తేసేటట్టు చూడండి ఆయన. నిన్ను ఎవడు తీసుకోమనడో, ఎవడు ఎత్తేమనడో, ఎవడిని ఎత్తిని చెల్లి పెడతాను అనుకుంటున్నావు నువ్వు. లోనంతా తీసేస్తే ఈ ప్రార్థన న్యాయమేనా? మీరు ధర్మం చెప్పండి. ఏంది ఊరు మాట్లాడరమ్మా. ఒక ఆమె వచ్చింది, నల్లగా, నాకంటే నల్లగా కూడా, తొమ్మ ముద్దుగాడు వాడు. వాడికి గాసిద్దు ఉన్నట్టుండి 30 ఏళ్ళు, పెళ్లి కాల. ఎవడో 10 లక్షలు కట్నం ఎత్తానన్నారు, చేసుకొని చావచ్చుగా. మోకరించా, ఆశగారి ముందు మోకరింపు చేసి అయ్యా మేము 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అయ్యా, 25 లక్షలు కట్నం వచ్చేటట్టు ప్రార్థన చేయంటుంది. ఎన్ని లక్షలు? 10 లక్షలు ఇస్తానంటే చేసుకొని చావచ్చుగా. 30 ఏళ్ళు 25 వచ్చేటట్టు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు నేను ఏమని చేయాలి చెప్పండి? మ్యాథ్స్ ఒక రోజు గోగులపాడు మీటింగ్ పిలిచారు. ఇట్లాగా ప్రార్థన అయిపోయింది. ఒక ఆమె వచ్చింది,
పరిగెత్తుకుంటూ వచ్చి, అబ్బో సీనియర్ మోస్ట్ అనమాట, 40 సంవత్సరాలు యేసుప్రభువు నమ్ముకొని, ఆమెకి 55 ఏళ్ళు, పెళ్లి కాకముందు యేసుప్రభువు నమ్ముకుంది, బాప్తీసం తీసుకుని చర్చికి వెళ్తుంది. అన్నా ఒక్కసారి నా షాప్కి వచ్చి ప్రార్థన చేయండి, ప్లీజ్ అన్న ఒక్కసారి షాప్కి వచ్చి ప్రార్థన చేయమంటుంది. నేను అన్నయ్య అనుకున్నా, షాప్ అంటే ఏ ఫ్యాన్సీ స్టోరు లేకపోతే ఏదో కొట్టు ఏదో అనుకొని వెళ్తే బ్రాందీ షాప్, అది గోగులపాడు దగ్గర, అదే దాచిపల్లి దగ్గర. బట్ ఇప్పుడు ఏమని చేయాలా ప్రార్థన? ప్రభువా, ఈ ఊరు మొత్తం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు త్రాగుబోతులే, మొత్తం షాప్కి వెళ్ళి మళ్ళా ఇటు చర్చి వాళ్ళు కూడా ఇటు వచ్చి తాగి అటు వెళ్ళి చర్చిలో కూర్చోవాలా. ఏం ప్రార్థన ఇది? ఏమనుందా? మళ్ళీ అంటది, మళ్ళీ ఏడకేసిద్దండో, ఏంటిది? డస్సింగ్. ఏడదాకా డస్, ఏడదాకా కిప్పు డస్ వేసుకో, తప్పులేదు. ఇదేం ప్రార్థనమ్మా, ఇదేందమ్మా అంటే, నాకు దేవుడు చూపించాడన్నా వృత్తి అంటుంది. దేవుడు చూపిస్తాడండి అలాంటి ఇంకొక చేతులు దేవుడు గట్టిస్తామని చెప్పగలరా? ఇప్పుడు ఆ యవనస్తుడు ఎవరిని మోసుకెళ్ళాడు? ప్రేమిస్తూ, నువ్వు నాకుంటే చాలు, ఈ లోకలు ఎండి బంగారం ఆస్తి అంతస్తులు ఏ లేకపోతే నువ్వు నాకుంటే. ఇదిగో ఒట్టి మాటలు కాదు, ఒట్టి మాటలు ఆయన వినడో, హృదయంలోంచి హృదయపూర్వకంగా రావాలా, అప్పుడు దేవుడు దీవిస్తాడు. వంగవేటి మోహన్ రంగా విజయవాడలో హత్య చేశారు. 80లో ఎప్పుడో రాజకీయ నాయకుడు వంగవేటి మోహన్ రంగా అని ఆయన్ని. మా తాత అక్కడే ఉన్నాడు. బంగారపు కుట్లు అన్నీ పగలు కొట్టి ఏది కావాలంటే అది, అప్పుడు టీవీలు, కలర్ టీవీ, మామూలు టీవీలు, రేడియోలు, వాచీలు, బంగారం, ఎండి, బట్టలు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. విజయవాడంతా అల్లకొల్లాలు అయిపోతుంది అన్నమాట, గందరగోళం అయిపోతుంది. ఆ టైంలో మా తాత ఉన్నాడు. ఆయన కూడా పెద్ద దిండు ఎత్తుకొని నందిగు నుంచి చంద్రలబాడు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దిండుని దింపాడు. ఇదేంటయ్యా ఎంతలా దిండు తీసుకొచ్చావు అని అడిగింది. వంగవేటి మోహన్ రంగాన్ని హత్య చేశారే, మోయగలిగినోడు ఏది దొరికితే అది ఎత్తుకుని పోతున్నారు, నాకు ఇది తెచ్చుకున్నానండు. నాకు 3 సంవత్సరాలు సరిపోతాయి అంటుండవు. ఏం దిండు? చుట్టల దిండు. దున్నపోతాడా, యుద్ధ, నీ ముఖం మంట, రకరకాలు తీసుకొని నువ్వు చుట్ట మొఖం చుట్టలు తెచ్చుకున్నావేరా లేచింది ఆమె. ఆయనకి ఏది ఇష్టం? చుట్టలు ఇష్టం. ఏది ఇష్టమైతే అది నువ్వు ఎత్తుకో, నీ హృదయంలో ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి. నేను యెరూషలేము వెళ్ళా, దైవ సేవకులు మాథ్యూ అన్నతో. అక్కడ సన్నివేశం జరిగింది, చెబుతానండి. ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో అందరూ ముస్లిం సహోదరులే, ఎక్కువ వాళ్ళే. యేసు అంటే నేల కోసేస్తారు, అంత దుర్మార్గుండు ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం పర్లా, దేవుడు మహాకృపలో. ఆ టైంలో ఆ ముస్లిం సహోదరులు ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఆయన బ్యాంక్ మేనేజరు, బ్యాంకుకి వెళ్తాడు మేనేజరు. తన భార్య గృహిణి, ఇంట్లో ఉంటుంది, 2 పిల్లలు. మరి ఎట్లా సంపాదించుకుందో, బైబిల్ సంపాదించుకుందో ఆమె. యాత్రలో వస్తారుగా, భర్తకు తెలియకుండా 7 సంవత్సరాలు బైబిల్ చదివింది. ఆమె దినసరి ఏందో తెలుసా? పనంతా ముగించుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 11 గంటలు కూర్చుంటుంది మోకాల మీద, ఎట్లా సాప ఒకటి వేసుకొని ఇంట్లో. 3 గంటల వరకు ప్రార్థన చేసిద్ది, బైబిల్ చదివిద్ది. ప్రతిరోజు 11 నుంచి 12, 1, 2, 3 ఎన్ని గంటలు గడుపుతుంది? 4 గంటలు. భర్తకు తెలియదు అసలు ఆ విషయం. తెలిస్తే చంపేస్తారు, అగ్నితో కాల్చేస్తారు ఆ ఇంటిని కూడా. తల తీసేస్తారు, కాళ్ళు నరికేస్తారు, లేదా నేల కోసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏమట్లా చేస్తుందో భక్తి కలిగి. ఒకరోజు 7 సంవత్సరాల తర్వాత భర్తకు తెలియదు. ఒకరోజు అనుకోకుండా ఆ బ్యాంక్ నుండి ఇంటికి వచ్చాడు, ఒంట్లో బాగోక. లోపల నుంచి మూలుగులు వినపడుతున్నాయి, ఏడుపు. జాగ్రత్తగా విన్నాడు. జీసస్ అని ప్రార్థన చేస్తుంది. అయ్ బాబోయ్, ఇదే ఇంట్లో ప్రార్థన చేస్తుంది నా భార్యని. తలుపు కొట్టాడు, కేకలు పెట్టాడు.
అర్థమైపోయింది, అమ్మా అని. వచ్చి తలుపు తీసింది. చాప మీద బైబిల్. ఏయ్ ఏంటిది అన్న. బైబిల్ అయ్యా. తెలుసు. ఇంట్లోకి ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇది చూస్తే మన కులస్తులు, మన మతస్థులు, మన దేశంలో ఏం చేస్తారు మనకు తెలుసుగా. ఏంది ఈ పరిస్థితి? అయ్యా ఏనా నిజమైన దేవుడయ్యా, లోకరక్షకుడయ్యా, నేను బైబిల్ 7 సంవత్సరాలు చదువుతున్నానయ్యా, 7 ఏళ్ల నుంచి ప్రార్థన కూడా చేస్తున్నా. ఆ సైజు కర్ర తీసుకుని 15 నిమిషాలు కొట్టాడు ఆమెను. రక్తపు మడుగులు పడిపోయింది. బ్రతుకుండంలోనే దానం చేయాల లెక్క, నిప్పుతో అగ్నితో తగలబెట్టాల. నీళ్లు కొట్టి మొఖాన లేపి, ఏయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా చేతులతో నిన్ను చంపుకోలేకపోతున్నా, నువ్వు బ్రతకాలంటే నీ చేతులతో నువ్వు బైబిల్ని చించి తగలబెట్టేసాయి, నేను వదిలేస్తా, లేదా చంపేస్తానన్నావు. ఏమేమని తెలుసా? సహ వచ్చిన తర్వాత బైబిల్ని చించినట్టుగా నన్ను ముక్కలు నరికేసి బైబిల్ని తగలబెట్టమంటున్నావు కదా, నన్ను తగలబెట్టి, కానీ బైబిల్ ఆ పని చేయని నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయనే లోకరక్షకుడు అని చెప్పేసింది. ఆహా, పిచ్చి బాగానే ముదిరిందే. నీ దేవుడు గొప్పోడైతే నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుంటా. అప్పుడు అన్నాడు ఈ మాట. అంటే దేవుణ్ణి ఎదవ చేయాలనుకున్నాడు. పనికి రానోడు దేవుడు అని రుజువు చేయటానికి ఆమె దగ్గర, చేతగానోడు దేవుడు అని రుజువు చేయటానికి, నీ దేవుడు గొప్పోడైతే నేను కూడా నమ్ముకుంటా. ఓ పని చేయి, నా బ్యాంకులో తాళపు చీలు గుర్తిపోయింది, అది కనిపించట్లా, నీ దేవుడికి టెస్ట్ పెడుతున్నా, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ తాళపు చేయులు దొరికితే చాలు, ఇక నేను దేవుణ్ణి నమ్ముకుంటా, నీ దేవుడు గొప్పోడని నేను కూడా అంగీకరిస్తా అని చెప్పాడు. 15 రోజులు టైం ఇచ్చానని చెప్పాడు. ఇక ఆయన ముందే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభువా తాళపు చేయులు పోయినారు, ఆయన అవి కనపడేటట్టు చేయను ఆయన అనిపించింది. 14 రోజులు అయిపోయింది. ఏయ్ రేపు ఇంకా ఆమెను చంపేసేయాల. జరిగింది నీ పెట్టకాతల్లో కాకమ్మ కపర్లుగా చెప్పేదా ఆడ ఉండదు, నేను చూస్తున్నా. రేపు నన్ను చంపేయ్యా కనపడకపోతే. ఉరిదీశలు కూడా లాస్ట్ కోరుకుంటారు కదా, అట్లాగే రేపు పొద్దున పెళ్ళి మనకు 15 ఏళ్ళు అయింది కదా, 15 సంవత్సరాలు అవుతుంది కదా, నీకు ఇష్టమైన ఫుడ్ ఏదన్నా, మాంసం ఏదన్నా తెచ్చుకో, వండి పెడతా, తిన్న తర్వాత నన్ను చంపేసి నాకు మంచి చీర కూడా తెస్తారా, నీ చేతిలో చావటం కంటే నాకు అంతకంటే ఏముంది, మంచి ధన్యత, అది నా దేవుడి కొరకు నేను చచ్చిపోతున్నా అని అన్నది. తెల్లారగట్లు లేచాడు, 15 రోజు ఇంకా చంపేసేయాలి ఆమెనే. మంచి కలవరే, ప్రతి ఇంట్లో కలవరలు ఉంటాయి, కత్తులు భయంకరంగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఆ పక్కన పెట్టేశాడు. మార్కెట్ వెళ్ళాడు, చేపల అది మాంసం అది ఎతికాడు, ఏమో నచ్చలేదు. ఒక చేప ఒకటి నచ్చింది ఆయనకి, నైలు నదిలో చేప అంత పొడుగుంది. 3,000 రూపాయలు పెట్టి చేప కొనుక్కొచ్చాడు. సగం పులుసు సగం వేపుడు చేయమన్నాడు, చేసింది. మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేశాడు, ఫుల్లుగా తాగాడు. అన్నం తిన్నాడు, తీశాడు. పనికి మళ్ళానా తాళపు చేలు నీ దేవుడు ఇప్పించలేకపోయాడే, ఆ దేవుడు నిజదేవుడు గొప్ప దేవుడు, అయ్యో అది చేశాడు ఇది చేశాడు అంటున్నావు, అన్నికి మీదకు వస్తున్నాడండి వేయటానికి ఫుల్లుగా తాగి. అయ్యా తాళపు చేలు నా దేవుడు ఇచ్చాడు, కొద్దిగా ఆగన్నది. ఆ మాట అన్నంలోనే వీడు ఆగిపోయాడు. సగం దిగింది నిస. లోపలికి వెళ్ళి తాళపు చేయి గుత్తి తీసుకొచ్చి ఇదిగో అని చేతులు పెట్టింది. వీడు కలవరి కింద పడేసి, ఏంటి ఎక్కడది నీకు అని అడిగాడు. అయ్యా నువ్వు ఉదయాన్నే చేప తీసుకొచ్చావే, ఆ బురుజు తీసి దాన్ని కట్ చేసి తన పేగులు తీసి పక్కనేసినప్పుడు గల్లుమని శబ్దం వచ్చిందయ్యా. ఏంటి అని తీస్తే అందులో ఈ తాళపు చేయి గుత్తి ఉన్నదయ్యా అన్నదే. ఇంతకు ఏం జరిగిందో తెలుసా? ఆమెను కొట్టినప్పుడు తాళపు చేలు పోలా, నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళి పనికిరాని తాళపు చేయులు గుర్తు తీసుకొని, నైలు నది కృష్ణానది కంటే డబల్ ఉంటుంది అది, ఆ నైలు నది సెంటర్లో పొడవులోకి వెళ్ళి పొడవులోంచి ఇసిరేసిండు దాన్ని. ఆకాశమున దేవుడు చూస్తున్నాడుగా, యోనాన్ని మింగి ఒడ్డును బయటకు రప్పించాడు చేప ద్వారాగా. ఆయనకి సమస్తం మరిగేంది ఏది లేదుగా, అన్నీ తెలుసు కదా. ఆయన్ని కదా ఏమో ప్రేమించేది. ఆ చేపను పంపించాడు. ఆ తాళపు చేలు ఎట్లా నీటిలోంచి వచ్చినప్పుడు గుట్టగా ఏదో మింగింది గబానా, అది వల్లో పడేటట్టు చేశాడు ఆ దేవుడు. అది సంతకి మార్కెట్కి రప్పించాడు, దాన్నే కొని ఇంటికి తెప్పించాడు.
అర్థమైందా? అమ్మా ఇలా జరిగింది. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, యేసే నిజమైన దేవుడు. ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు వాళ్ళ చర్చికి ఎంతమంది వస్తారు తెలుసా? 3000 మంది వస్తారు. ఇప్పుడు కొట్టు గట్టిగా సప్పట్లో. దేవుణ్ణి ప్రేమించేవాడికి సమస్తము సమకూర్చబడి మేలు. ఇంకో కాడికి వెళ్ళాం మేము. అంటే ఎరుసలేము సంగతి చెబుతున్నాను చెప్పాక, నా సంగతి కాదు నేను చెప్పేది. ఎవరి సంగతి చెబుతున్నా ఇప్పుడు? అన్నీ నేను ఎర్రగుర్రం ఎక్కా, ఇల్లులో పడ్డానని చెప్పట్లా నేను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిన తర్వాత 40వ సంవత్సరంలో ఒక పాస్టర్ గారు వచ్చి హేరోదు రాజు దగ్గరికి, ఆ ప్రాంతంలో వెళ్తున్న ఒక రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి, ఏదైనా ఒక స్థలం ఇప్పించమని అడిగారు రాజుని. 3000 మంది సంఘం వస్తున్నారు, రోడ్ల మీద ఆరాధన చేసుకుంటున్నారు. ఏ దేవుణ్ణి అడిగాడు రాజు? ఏ దేవుణ్ణి మీరు ఆరాధన చేసేదని అడిగాడు. జీసస్, యేసు ప్రభుని అని చెప్పాడు పాస్టర్ గారు. ఏది? సిలువలో మరణించాడు ఆయనేనయ్యా, ఆయన ఆరాధన చేసుకుంటున్నావయ్యా. మరి నీ దేవుడు బ్రతికున్నప్పుడు కళ్ళు లేనుడు కళ్ళు ఇచ్చాడు, ఆయనేనయ్యా. చనిపోయిన లాజరును బ్రతికించాడు, ఆయనేనయ్యా. ఓహో, ఆ దేవుణ్ణి మీరు ఆరాధన చేసేది. మరి నీ దేవుడు బ్రతికున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏం మాట అయ్యా అన్నాడు ఈ పాస్టర్ గారు. మీకు ఆవు గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎగిసి సముద్రంలో పడునుగా కంటే పడిపోద్దని చెప్పాడుగా. చెప్పాడయ్యా, మా దేవుడు చెప్పాడయ్యా. ఆ దేవుడు నిజమైన దేవుడైతే ఇదిగో ఈ కొండనిచ్చా కానీ ఈ కొండ నీకే ఇచ్చా, ఇది సముద్రంలో పడింది అనుకో, అక్కడ చర్చి కట్టుకుని ఆరాధన చేసుకో అని చెప్పాడు. ఈ పాస్టర్ గారు దాన్ని పట్టుకున్న ఆ మాట 3000 మందిని తీసుకొచ్చి ఆ కొండ చుట్టూ 12 ఎకరాల ఆ కొండ, ఆ బోడు దాని చుట్టూ 3000 మంది విశ్వాసులు మోకరింపజేసి యెరూషలేములో జరిగింది. ప్రార్థన చేస్తున్నాడు. 3వ రోజు మధ్యాహ్నం 12 గంటలు చూస్తుండగా ప్రజలు పుచ్చకాయ ఉంటుందే, పుచ్చకాయ నరిగితే ఎట్లుంటుంది? కత్తి తీసుకొని అట్లా కరెక్ట్గా 6 అడుగులు భూమి మీద నుంచి 6 అడుగులు బేసు మట్టం, మళ్ళీ బేసు మట్టం వేయకుండా ఇల్లు కరెక్ట్గా నరికినట్టు అయిపోయింది కొండ. ఆ కొండ ప్రజలు చూస్తున్న అమాంతగా గలిలయ సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చర్చి ఉంది, ఆడికెళ్ళి మేము అదంతా చూసాం. దేవుడు ఎంత గొప్పోడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇలాంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ఒకడు అంటాడు, నేను ఒకసారి ఆటో ఎక్కా, నా హృదయం ఎక్కడ ఉంది, అది నీ చుట్టే తిరుగుతుంది అంటుండ. ఈ సైతానగాడు హృదయం అంట ఆ పిల్ల చుట్టూ తిరుగుతుందంట. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఇప్పుడు సృష్టికర్తన దేవుణ్ణి ప్రేమించి మొదటి స్థానం ఇవ్వండి ఆయనకి. నీ హృదయంలో పిలిస్తే పలికే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చేతులెత్తి ఇంకొకసారి దేవుని గట్టిస్తుందామా? 2 చేతులు చెప్పండి. దేవుని ఎంతైనా నమ్మొచ్చు. మనం ఆరాధిస్తున్న దేవుడు పిచ్చి పిచ్చికి నమ్మొచ్చు. నమ్మకూడదా? ఒక ఆయన, ఒక పెద్ద ఆయన ఎట్లా వెళ్తాడు ఎండాకాలం, మే నెలగిది శ్రోత పడిపోయాడు. 104, 108 ఫోన్ చేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్, అదే ప్రైవేట్ హాస్పిటల్కి. 24 గంటలు అయిన తర్వాత రికవర్ అయ్యాడు, బాగున్నాడు ఆరోగ్యంగా. షోపాలో హాల్లో కూర్చున్నాడు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మనవ సంతానం అందరూ హాల్లోకి వచ్చేసారు. చక్కని ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. 24 గంటలు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ గారు బయటకు వచ్చి వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి, అయ్యా మీ నాన్నగారికి అంతా క్షేమం, ఇబ్బంది ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళచ్చు, 25,000 రూపాయలు బిల్లు కట్టి తీసుకెళ్ళమని చెప్పాడు. 25,000 రూపాయలు బిల్లు కట్టి తీసుకెళ్ళమన్నాడు. ఆ పెద్ద ఆయన సోఫా నుంచి పైకి లేచి, బాబు 25,000 దేనికయ్యా అన్నాడు. పెద్ద ఆయన, నీకు ఆక్సిజన్ అందకపోతే ఐసీలో పడుకోబెట్టి ఆక్సిజన్ అందించాం, దానికి 25,000 రూపాయలు బిల్లు అన్నాడు. బోర్ని ఏడుస్తున్నాడు. పెద్ద ఆయన, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా 25,000 కట్టాల్సిందే అన్నాడు. డబ్బు కట్టలేక కాదయ్యా నేను ఏడ్చేది, నేను కోటేశ్వరుణ్ణయ్యా అన్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అని డాక్టర్ గారు అడిగాడు. నా వయసు 76 ఏళ్ళయ్యా. ఇప్పుడు 24 గంటలు ఆక్సిజన్ అందకపోతే మీరు
కృత్రిమంగా అందించిన ఆక్సిజన్కి నాకు 25,000 రూపాయలు బిల్లు వేశారే. 76 సంవత్సరం నుంచి నా దేవుడు ఉచితంగా నాకు ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఆయనకి ఎంత బిల్లు కట్టాలయ్యా అని ఏడుస్తున్నాడు అంట. ఆయనకి ఎంత బిల్లు కట్టాలి, మనం ఎంత ప్రేమిస్తున్నాడు అర్థమవుతుందా మీకు? మరి ఇంకేంది? నా ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం సిందించాడు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వద్దాం? దేవుడు. ఒట్టి మాటలు కాదు. నీ భర్త కంటే కూడా ఎవరిని ఎక్కువ ప్రేమించాలా? నీ భార్య కంటే. అందుకని నా నిమిత్తం అవసరమైతే తల్లినైనా, తండ్రినైనా, భర్తనైనా, భార్యనైనా, అక్కనైనా, చెల్లినైనా ఏం చేయాలా? నా నిమిత్తం. అంటే వదిలేసి రామని కాదు. వాళ్ళు అడ్డుపడిపోతే, యేసు నువ్వు వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, బాప్తిసం తీసుకోవద్దు, పరిచర్య చేయొద్దు, ఆయనకు ప్రార్థన చేయొద్దు, ఇదిగో చేస్తే నిన్ను విడిచిపెడతామంటే అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలా. నేను ఆయన విడిచిపెట్టను, ఆయన నాకు కావాలి. అయితే మాకొద్దు, మేం కావాలా, నీకు ఆయన కావాలా అని అడిగితే నాకు ఆయనే కావాలని చెప్పాలా. సాధు సుందర్ సింగ్ గారు తెలుసా మీకు? ఎవరన్నా బుక్స్ అన్న చదివారా? చేతులు ఎత్తని తెలిస్తే ఎవరన్నా ఒకలారా? బుక్ స్టాల్లో ఉంటాయి. సాధు సుందర్ సింగ్ అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్, వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిపి ఒకే ఒక కొడుకు. అంటే వాళ్ళ బాబాయ్కి పిల్లలు లేరు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు. లండన్ వెళ్ళి చదువుకుంటా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. బైబిల్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. వాళ్ళు సాధు అంటే సిక్కులో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, పొరపాటును కూడా చంపేస్తారు యేసు ప్రభుని నమ్ముకుంటే. ఆమె లేపు, పని చేసి వచ్చినట్టుంది, కలజోడు ఆమె, నువ్వే ఓకే మొహం కడుక్కుంటావా? వెనక్కి వెళ్ళి కడుక్కుండా మంచిదాని నేను లేపుతా. నేను గుడ్డి పాస్టర్ గారిని కాదు, అందుకని కళ్ళజోడు పెట్టుకున్నా. లైట్గా మస్కులు వచ్చినాయి కాబట్టి పెట్టుకున్నా. మంచిగానే లేపేయాలమ్మా, నిన్నేమంటలా. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పగలరా? 2 చేతులు చెప్పండి అమ్మా. రే బైబిల్ వదిలిపెట్టిమని చెప్పింది వాళ్ళమ్మ. నేను వదలమ్మా, నాకు బైబిల్ కావాలమ్మా అన్నాడు. కొత్త రేబంది ఆయన దగ్గర. రే మర్యాదగా వదిలి లోపలికి రా అన్నది. నేను వదిలి ఉండలేనమ్మా అన్నది. ఎంత చెప్పినట్లా వాళ్ళ బాబా, చిన్నమ్మ, అమ్మ, నాన్న నాకు బైబిలే కావాలంటున్నాడు. వాళ్ళ బాబాయ్ ఏం చేశాడు తెలుసా? బంగారం, ఎండి, దస్తావేదులు ఉంటే పొలాలు, ఇల్లులు రాసిపోసి వినాలి. ఇది రాసి అనుకో. వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నమ్మ, అన్న, వదిన అంటే అమ్మ నాన్న అటు నిలబడ్డారు. మధ్యలో ధనములు వదలమంటారు. శ్వాస తీసుకోకుండా మీరు ఉంటారా? శ్వాస తీసుకోకుండా మీరు ఉంటారా? అలాగే నేను బైబిల్ లేకుండా నేను ఉండలేను, యేసు లేకుండా నేను ఉండలేను, నాకు యేసు ముఖ్యమమ్మా అన్నాడు. నాన్న నీకు ఇష్టమైన సేమియా కాస్తాను, తినిపోరాంక ఇంట్లోంచి, నువ్వు మాకు వద్దురా అన్నది. అమ్మ వంట కదా, ప్రేమ అమ్మ అంటే. శ్రేష్టమైన సేమియా కాసింది. కడుపు నిండా తాగాడు. లేచి పక్క నవ్వుతుంది వాళ్ళమ్మ. దుర్మార్గుడా, మాకంటే నీకు యేసు ముఖ్యమంటరా? నీ యేసు గొప్పోడైతే ఇప్పుడు నిన్ను బ్రతికించమను. ఆ సేమియాలో విషం గెలిపారా అని చెప్పింది తల్లి. సాధు సుందర బుక్కులో ఉంటుంది, పెట్టకథ కాదు నేను చెప్పేది. మాట్లాడుతూనే ఉంది, నోటప్పుడు బ్లడ్ రానే వస్తుంది ఆయనకి. ఇక ఆ పుస్తకం తీసుకొని ఊరు బయటికి ఒక చర్చి ఉంటే ఆ చర్చిలో పండుకోండు. 15 రోజులు ఉన్నాడు చర్చిలో, బ్రతికాడు. ఆయన చెన్నైలో ఉన్నాడు. అప్పుడు గాంధీ తాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ చెంప కొడితే ఉప్పు గ్రహం అని పెట్టాడే, అది నేర్చుకుంది అక్కడే. 2 వారాలు అంట సాధు సుందర్ సింగ్ గారు దగ్గర గాంధీ తాత 2 వారాలుండి, మీ భారతదేశానికి స్వతంత్రం రావాలంటే కత్తులు కటార్ల వల్ల రాదు బాబు, మీరు ఈ చెంప కొడితే ఈ చెంప ప్రేమ, కరుణ, దయ, దీని ద్వారాగా వచ్చిందని చెప్పాడంట. చేతులు దేవుని గట్టిస్తామని చెప్పగలరా? ఆయన చనిపోయిన వ్యక్తుల్ని లెక్కల ప్రకారం 26 మందిని బ్రతికించాడు. వినాలి. ఆయన తెల్లరగట్ల 4ంటికి ఒక ప్రాంతానికి వస్తారు రండి అంటే 25,000 మంది కూడుకున్న వాళ్ళంట ఆ మహానుభావు దగ్గరికి వాక్యానికి. ఏమండి, ఎవరిని ప్రేమించాడు వ్యక్తి చెప్పండి? ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? మొదటి స్థానం దేవుని. మరి అయిపోయిన టైం, ఇంకా 4 మాటలు ఉండే జ్ఞాపకం చేసి ముగించేస్తా. చేతులు ఎత్తి దేవుని గట్టి ఇస్తూ అని చెప్పగలరా? రెండోది అక్కడే 39లో ఏముంటుందంటే, అక్కడే 38 ఏముంటుందంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని
ప్రేమించాలి. చేతులు దేవుని గట్టి స్తోత్రం. రెండోది, ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి అబ్బాయి? అమ్మమ్మ, పొరుగువాడు. మత్తయి సువార్త 18 అధ్యాయం 25 నుంచి 35 వరకు. చదవద్దులే అమ్మ, అంత టైం లేదు. 21 నుంచి, సారీ, మత్తయి సువార్త 18 అధ్యాయం 21 నుంచి 35 వరకు ఏముంటుందంటే, ఇక్కడ వినాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని, అంటే సమాజాన్ని ప్రేమించాలి. సమాజాన్ని ప్రేమించమంటే 2 ప్లాట్లు ఉంటే ఒక ప్లాట్ ఇమ్మనిగా చెప్పేది. 2 లక్షల డబ్బు ఉంటే 1 లక్ష రూపాయల డబ్బులు కాదు. ప్రేమించటం అంటే క్షమించటము. ఏంటిదో చెప్పండి? క్షమించటం. వినాలి. అప్పుడు ప్రేమ 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 అని యేసు ప్రభువును బోధ చేస్తున్నప్పుడు పేతురు ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన నా తోటి సహోదరుడు నా ఎడల తప్పుదము చేస్తే ఎన్ని మార్లు క్షమించాలయ్యా అనడు. అని 7 సార్లు జరిపేద్ది అనడు. కాదు 70 ఏళ్ల మార్ల వరకు క్షమించాలంటాడు అని ఒక ఉపమానం చెబుతాడు యేసు ప్రభుల వారు. చేతులెత్తి దేవుడు గట్టి ఇస్తుందామా? ఒక ఉపమానం చెబుతాడు. ఏమనంటే, నాయనా ఏనండి, ఇదిగో ఈ ఫ్యాను, అదిగో ఆ బాక్సు, ఇది నాకెళ్ళి తిరిగిన బాక్సు, ఫ్యాను బాక్సు. ఇప్పుడు నేను రాజుని, నేను లెక్క చూసుకున్నా. పరలోకంలో లెక్క చూసినప్పుడు ఈడు నాకు 10,000 తలంతులు అప్పున్నాడు. ఒక్క తలంతు వచ్చి 3,600 ఇంటూ 10,000 క్యాలిక్యులేటర్ కొట్టు, 3,60,00,000 అప్పున్నాడు ఈ అబ్బాయి నాకు. నేను లెక్క చూసుకున్నా. రే, నా అప్పు ఎప్పుడు ఇస్తావని అడిగా. ఇతను అంటాడు, నా యందు దయించండి అయ్యా, కొద్ది రోజులు మీ అప్పు అంతా నేను చెల్లిస్తానండు. అప్పుడు ఇతని ముఖం చూసి, రే, నిన్ను, నీ భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తులు అన్ని అమ్మిన నువ్వు అప్పు తీర్చలేవు, నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఈ అబ్బాయి క్షమించబడ్డాడు నా ద్వారా. నేను రాజుని, క్షమించబడ్డాడు. ఇటు వచ్చాడు, అతను ఎదురుపడ్డాడు, అతను ఇతనికి ఎదురుపడ్డాడు. ఇతను అతనికి 100 దేనారాలు అప్పు అన్నాడు. మీరు చదువుని కాడ అక్కడే ఉంటుంది, తర్వాత చదువుకోండి, టైం ఉండదు లేదు మనకి. 100 దేనారాలు. 100 దేనారాలు అంటే, దేనారం అనగా ఇంచుమించు ₹10 అంటే 50 రూపాయలు అప్పున్నాడు. ఈడేం చేశాడంటే, వాడిని సొక్కా పట్టుకొని మెడలో కండ వేసి ఇంటికి తీసుకెళ్ళి చెట్టు కట్టేసి ఎర్ర కొట్టుడు కొడుతున్నాడు, నా 50 రూపాయలు నాకు ఇచ్చేయమని. కొద్ది రోజులు ఇస్తారంటే ఒప్పుకోట్లా. ఈ విషయం రాజుని నాకు తెలిసి నా దగ్గర బంటులు చెప్పారు కొంతమంది. అయ్యా, ఉదయాన్నే వచ్చాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు క్షమించి వదిలిపెట్టారో, అతనికి మరొక వ్యక్తి 50 రూపాయలు అప్పు ఉంటే క్షమించలేకపోయాడా అని. అయితే వాడిని బట్టరామని చెప్పారు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. సహోదరుడా, 3,60,00,000 అప్పు నిన్ను క్షమించానే, 50 రూపాయలు క్షమించలేకపోయినవా? ఓ పని చేయి, నీ 50 రూపాయలు వసూలు చేసుకో, నా అప్పు ఇచ్చి ఇక్కడి నుంచి నువ్వు కదులు. రై, ఈయన కాళ్ళు చేతులు కట్టి చీకటి ఎలుపుడు గదులు పడాయి, అక్కడ ఏడుపు పొల్లు కొరగటం ఉంటుందని చెప్పాడు. ఇది ప్రభు చెప్పిన ఉపమానం. ఈ ఉపమానం తెలుసా? చిన్న విషయం కాదు ఇది. పెరలోకం వచ్చింది, నీ సొత్తు అనుకున్న పెరలోకం చిన్న విషయం కాదు. జాగ్రత్త, బ్రతికేది 3 రోజులు. క్షమించావు ఎంతగా? క్షమాపణ ఉందా? ఎవరితో అన్న పలుకుతా, దాంతో పలకను, పోతో బిడ్డ. మత్తక నాకు మాటల్లో ఒక్క సాతానుగాడు తప్ప ప్రపంచంలో ఊడు మనకు శత్రువు ఉండకూడదు. నా భాష మీకు అర్థమైందా? నా స్నేహితులు వాళ్ళు ఆ మాట అన్నారు, వాళ్ళు వడ్డీ ఎగ్గొట్టారు, వీడు 10 సెంట్లు ఎగస్ట్రా తీసుకోండు, వీడు జాన జరిగింది, వీడి సంగతి తేలుతా. ఇది ఆపి క్షమించుటూ నేర్చుకో, ప్రేమించుటూ నేర్చుకో. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. చేతులు దేవుని గట్టి స్తోత్రం చెప్దామా? 2 చేతులు చెప్పండి, మరొక్కసారి చెప్పగలరా? తోటి సహోదరుని ఇప్పుడు ఏం చేయాలి మనం? కొంతమంది అంటారు, రే, మీ నాయనమ్మ తక్కువది కాదయ్యా, మీ నాయనమ్మ మన మాటలు ఎడబెట్టుకున్నా, క్యాన్సర్ రాలేదు ఇంకా, నీకు రావాలని ఎరకలే లెక్క. మీకు అర్థమవుతుందా? ఇంత పుండు లేచింది, అంతదే 4-5 సంవత్సరాలు అంతే ఉందనుకో, ఏమైతే చెప్పండి? అందుకనే మర్యాదగా, నేనేమంటున్నా, మర్యాద అంటే మంచిగానే అంటున్నా. శత్రువుని, ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని పాత నిబంధన చెప్పింది. అసలు యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నీ శత్రువుని ప్రేమించమని చెప్పాడు. ఇంకా
అది ఇంకెంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఒక శత్రు కీడు చేసినోడు కూడా దేవుడు ఏం చేయమంటాడు? ప్రేమించమన్నాడు. కనీసం సమాజంలో ఉన్న మనుషులు మనం ప్రేమించొద్దా? అందుకని మనకు పగ ద్వేషాలు ఏమి ఉండకుండా ఉండునుగాక. ఒకరు ఈ రాత్రి చచ్చిపోతే ఏ పాటలో చెప్పండి? బులోట్ వేసుకొని ఇంటికి వచ్చాడు, అన్నం తినడో, గుంటూరులో ఒక ఆయన పత్తి వ్యాపారం చేస్తాడు, మంచం మీద పండుకోవడం, 3 టైం లేచాడు, సొక్కా తలిగించుకోండు, ఉదయం మధ్యాహ్నం ఏడకండి అని అడిగింది వాళ్ళ ఆవిడ. మా స్నేహితుడు పిలుస్తున్నాడు ఆగా అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక్కడ నొప్పి వస్తుంది చూడమంటున్నాడు, ఊపిరి ఆడతలేదు అన్నాడు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, వెనకబడి చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశారు, అమ్మ మీ ఆయన ఎక్కడ చచ్చిపోయాడు. అదేంటండి, ఇప్పుడే కదా షర్ట్ వేసుకుని స్నేహితుడి కోసం వెళ్ళాడు. స్నేహితుడి కోసమే రాలా, భార్యకి తెలిస్తే భయపడిద్దని ఒంటరికి ఒక్కడే వెళ్ళాడు, హాస్పిటల్కి చచ్చిపోయాడు. ఇది మన బ్రతుకు. అందుకనే క్షమించాలి. ఈ సభలు ఎందుకో తెలుసా? ఈ సభలు ఎందుకు తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించుగాక. అయ్యి ఎప్పుడో నువ్వు కష్టపడి సోమరిపోతు కాకుండా ఉంటే నువ్వు భూమిలో ఎప్పుడో దాచిపెట్టాడు. నువ్వు కష్టపడు. ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, 2000 రూపాయల ప్యాంట్ షర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళినోడు 500 రూపాయల ప్యాంట్ షర్ట్ కొనుక్కొని రా, 1500 జోబులు పెట్టుకో, రాయల్టీగా ఉంటుంది. పొదుపు చేసుకో, పొదుపు చేసుకో. కష్టపడుతున్నావు, రోజుకు ఒక 500 పక్కన పెట్టు. జల్తా చేయబాక. ఉన్నప్పుడే ఉండలాగా, లేనప్పుడేమో లేనిలాగా. ఉంటే ఒక రకంగా, లేకపోతే మరొక రకంగా. ఇట్లా అనబాక. ఎప్పుడు బావా ఒక 10,000 ఇవా, మరిది ఒక 5,000 ఇవా, అది మానే. గంజి తాగు, గంజి తాగు, గంజి తాగు. బియ్యం ఉండయా? మా ఇంట్లో మేము ఎప్పుడు అప్పు చేయలే తెలుసా? మాకు బియ్యం ఉండేవి నూకలో, ఉప్పు ఉండేది, పచ్చిరగాలు తెచ్చేది మా అమ్మ. అంతే. ఇంత గంజి పోసేది, పచ్చిరగా నంచుకొని తింటమే. కానీ ఏ నాడు అప్పు చేసిన మానవులం కాదు. మాకు తెలుసు అప్పు బాధ ఏంది. మా నాన్న తెలుసు తేలిక యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో అప్పు చేసి 5 రూపాయల వడ్డీకి మాకు 2 ఎకరాల పొలం హైవే రోడ్లో, ఇప్పుడు ఆ ఎకరం వచ్చి 7 కోట్లు. అది 2 ఎకరాల పొలం అమ్మేశాడు మా నాన్న అప్పులకి. ఆ బాధ మాకు తెలుసు కాబట్టి అప్పు చేయకుండా బ్రతికే ఉన్న దాంట్లో జాగ్రత్తగా చేతులు దేవుని గట్టిస్తామని చెప్పగలరా? ఇంట్లో ఒక్కొక్కరు ఇంట్లో 2 బీరువాలకు ఉంటాయి చీరలో. ఎందుకు కొనుక్కుంటుందో తెలీదు. చీరలు, అన్ని చీరలు 7 చీరలు చాలు నా అక్క, 8 జాలు ఇంకొకటి స్పేరుగా. కట్టిన చీర కట్టకుండా 7 రోజులు కట్టుకో, సోమవారం ఉతికి ఆడ పెట్టుకొని తగలబెట్టు చాలు. కనపడ్డ చీర కట్టుదే, కనపడదు. కొంతమంది ఇళ్ళలో చూడు వరుసగా పేరుతారు. ఎందుకు పేరుతారో తెలియదు. వేస్ట్ సోమవారం అంతా. ఇది నా పెళ్ళికి అంటదే. ఆల్రెడీ వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ఉంది బింది. మళ్ళీ ఆ బిందులన్నీ అమ్మి, ఏమండి ఈ చర్చికి వచ్చావచ్చుగా. నేను ఒకరోజు చెప్పా, మీ ఇళ్లల్లో ఇత్తడి బిందులు, రాగుల బిందులు పెళ్ళికి ఎప్పుడూ ఏస్టుకోబడి ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఇంట్లో 10 బిందులు 15 బిందులు వరుసగా పెట్టి ఉంటారు. అది నువ్వు పోతావు, నీ కోడలు పోయింది, మళ్ళీ మనవరాలు. అది సంవత్సరం పోతారు. కిష్మిష్ రోజు తాగటం, మళ్ళీ బోరలు తలిచడం. ఎందుకు? అది ఏదైనా ఉంటే తెస్తారండి అంటే 150 బిందులు వచ్చింది, 140 బిందులు వచ్చింది నా చర్చికి. ఏంది అక్కడ చూస్తున్నారు? ఒకరోజు అందరు బిందులు పట్టుకుని వస్తున్నారు చర్చికి. అందరం మొత్తం పెట్టారు బిందులు. తీసుకొని తెగనమ్మా. ఎంత వచ్చింది తెలుసా? 3,50,000 రూపాయలు దగ్గర వచ్చినాయి బిందులు అమ్మితే. అది నేనేం తినలా, అర్థమైందా? ఒక 50 గజాల స్థలం, 50 గజాలు కూడా రాలేదులే, ఒక సెంటు కూడా రాలా. సెంటు వచ్చి అక్కడ ఇన్సూరెన్స్ నేను సేవ చేసే కాడ 13 లక్షలు. ఎట్న గట్ట అట్ట కొని ఆడ పెట్టేశా. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామా. ఇంకా దాని తోడు కొంత కానుక వచ్చింది. ఇట్లాగే ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఒకటి దేవుణ్ణి, 2 పొరుగువాడిని, 3 దేవుని ప్రేమించాలంటే సంఘాన్ని. ఎట్లా? ఎపిసి పత్రిక 5వ అధ్యాయం, ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 25, 27లో ఏముంటుందంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనా లేకుండా వాక్యమని ఉతక స్థానముతో అది పరిశుద్ధపరచునని ఉంటుంది. అంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అపోస్తుల కార్యం ఒక్క మాట చదవండి, 20:28. అపోస్తుల కార్యం 20:28 త్వరగా. అపోస్తుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చేతులెత్తి దేవుని గట్టిగా ఇస్తుందామా. ఇప్పుడు 3వ దేవుని ప్రేమించాలి చెప్పండి అమ్మా. బ్రదర్, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు ఈ సంఘం అంతా ఎవరిదో చెప్పండి? మీ పాస్టర్ గారిదా? నాదా?
మ్యాథ్యూస్ అన్నదా యేసు అన్నదా? వాళ్ళు కొరడ దెబ్బలు తిన్నారా? నువ్వు అందన్నావు పాస్టర్ గారు? తినలేదు, దెబ్బలే తినలేదుగా. కొరడ దెబ్బలు తిన్నారా? కొరడ దెబ్బలు మనం ఏమన్నా తిన్నామా? నేను తినలా, ఒక్క దెబ్బ కూడా తినలా. ఒక మాట అంటే నేను ఒప్పుకోను, దెబ్బల కాడికి వెళ్ళినా మనం. ఈ సంఘం కొరకు ఇప్పుడు చెప్పండి, ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టిందోరు. ఇప్పుడు ఈ సంఘాన్ని మనం ఏం చేయాలా? సంఘములో భేదాలు రాక మానవు కానీ అది యవన వల్ల వచ్చును వానికి శ్రమ. సంఘములో ఉంటున్న వారు జాగ్రత్త సుమ. కలపటానికి ట్రై చేయండి, ఎడగొట్టడానికి ట్రై చేయొద్దు. ఎడగొట్టేవో నీకు మూడింది, ఎడదేస్తాడు పాయలు పాయలుగా నిన్ను కూడా. ఏంటంటే చూస్తున్నారు, నాకు వెళ్ళి ఊరిని చూస్తున్నా, ఊరకు చూస్తున్నారా? లోకానికి మీరు ఏమై ఉన్నారు? అబ్బా భలే చెప్పారే, ఉప్పు. ఉప్పు ఓకే. కూర వండారుగా, మీరు అందరు కూరలు ఉండే బ్యాచేగా. టమాటా కనపడిద్దా? టమోటా కనపడిద్దా? వంకాయ కనపడదా కూరలో? ఎండు చేపలు వేస్తావు, వంకాయ టమాటా ఎండు చేపలు, నోరు ఊరుతుందా? కనపడిద్దా? అదే కూరలో కారం కనపడిద్దా? కారం కనపడదా? మరి నాకు కనపడిద్ది ఎర్రగా, కనపడదా అంటే పెచ్చమోహమా? కనపడిద్ది. పసుపు కనపడిద్దా? కనపడిద్ది పసుపు. తాలింపు గింజలు కనపడతాయా? అవి కూడా కనపడతాయా? కరివేపాకు అంతా దాని బెస్సాది అంతా, అది కూడా కనపడిద్దా? ఓకే. ఉప్పు కనపడిద్దా? సంఘములు ఉప్పులాగా ఉంటావా, కరివేపాకులాగా ఉంటావా, దోసకాయలాగా ఉంటావా, బెండకాయలాగా ఉంటావా? కనపడే వ్యక్తిగా ఉంటావా, కనపడని ఉప్పులాగా ఉంటావు? ఇప్పుడు చెప్పండి. అన్నేసి చూడు, నన్నేసి చూడు. అన్నీ తగ్గిన పర్లేదు, ఇది తగ్గింది దానికి ఏమైద్ది? ఇప్పుడు సంఘంలో నువ్వు ఎలా ఉండాలా? ఉప్పు. అంటే కనపడకుండా పరిచర్య చేయాలా, కనపడకుండా దేవుడికి ఇవ్వాలి, కనపడకుండా దేవుడికి సహాయము, సంఘానికి సహాయం చెయ్యాలి అని. నా భాష మీకు అర్థమవుతుందా? అంతేనా? కనపడదామా? పాట అయిపోతే అలుగుతావా? అమ్మో మీ పాస్టర్ గారు నాకు ఏం చెప్పాలి, నాకు తెలియదు కూడా. కొంతమంది పాట అయిపోతే అలిగిద్దండి, ఓర్ని దుంపలు, ఇదొక తెగులు. మీరు అలాంటి వాళ్ళు కాదులే, చేతుల దేవుని గట్టి ఇస్తుందామా? ఒకటి. రెండోది, ఉప్పులో ఉండే ఇంకోటి ఏం తెలుసా? అన్నిట్లలోకి వెళ్ళిద్దా, కొన్నిట్లలోకి వెళ్ళిద్దా? అది వంకాయలోకి వెళ్ళిద్దా, చేపల్లోకి వెళ్ళిద్దా, కరివేపాకులో కూడా వెళ్ళిద్దిగా, నూనెలో కూడా వెళ్ళిద్దిగా. అట్లాగే సంఘంలో ఉంటే ప్రతి ఒక్కళ్ళ వ్యక్తి అందరిలో కలిసిపోవాలి. అందరిలో ఏం చేయాలా? కలిసిపోవాలి, కలుపుకోవాలి. ఏడకొచ్చి కూడా మీరేంట్లు, మీరు అలాంటి వాళ్ళు కాదమ్మా. నేనంటే ఏందనుకున్నావు? నువ్వంటే ఏంది? వైజాగ్ ఒక చర్చికి వెళ్ళాం వాకింగ్ చేయడానికి, మ్యాథ్యూస్ అంతో పాటు. 32 బాత్రూంలు, ఫ్లైట్ నడిపామా. ఫ్లైట్ నడిపే వాళ్ళ పేరు ఏది అంటారు? పైలట్. భార్య భర్తలు అందరికంటే ముందు వస్తారు, 32 బాత్రూంలు కడుగుతారు, మర్యాద కడుగుతారు వాళ్ళు. 1500 మంది సంఘం, చెప్పులు కాడ కాపలా ఉంటారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు మళ్ళీ పంపించిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఆ 32 బాత్రూంలు కడిగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థించుకొని వెళ్తారు. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు చూడండి. మన స్థానం ఏంది? చీపురు పట్టుకున్నాం ఎక్కడ ఎప్పుడన్నా? తింటారా? ప్లేట్లు ఇసిరేస్తాడు. జీతగాలు ఉన్నారు కడగటానికి, అమ్మాయి అనుకో బకండు లేనిపోయింది. మళ్ళీ పాప వాళ్ళు గుడ్డు సేకరించి వండి చెమట తీసి ఎట్నా గట్ట వండి పెడుతుంటే అది నాకు తక్కువ వేసింది. మొఖాలు చూసేస్తుంది అది కూర. నాకు మండుద్దు, అందుకో నా చర్చకు నేను వెళ్ళడం. ఓరి చిన్నపిల్ల చేష్టాలు మానుకోండి. ఎంత తిను, 2 కిలోలు మటన్ తెచ్చుకొని చావు ఇంట్లో, ఎంత తిని ఇంట్లో. ఎంత తిను, పోనీ ఐక్యత కలిగి ఉండు, సమాధానంగా ఉండు, సంఘాన్ని ప్రేమించాలా. చేతులు దేవుని గట్టి ఇస్తుందామా? దేవుణ్ణి ప్రేమించినోడు పొరుగువాడిని ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమించినోడు సంఘాన్ని కూడా ప్రేమిస్తాడు. ఇంకొకసారి దేవుని గట్టి ఇస్తుందామా? 2 చేతులు చేద్దామా? మా దగ్గర ఊడ్చే వాళ్ళు ఎక్కువ మున్సిపాలిటీ పనికి వెళ్తారు. ఇద్దరు ఫ్యామిలీ సంగతి చెబుతానండి. ఇద్దరు స్నేహితులు ప్రైవేట్గా వెళ్తున్నారు ఓడవటానికి. ప్రైవేట్గా మామూలుగా పర్మనెంట్ వాళ్ళకేమో 22,000 అంట, వీళ్ళకైతే దాంట్లో సగం 11,000.
వీళ్ళు ఓడవటానికి విజయవాడలో టౌన్లోకి వెళ్తారు కదా, డబ్బాలు, కాగితాలు, ఇనప రేకులు అలాంటివన్నీ తీసుకొని అమ్మి వీళ్ళు పోస్ట్ ఆఫీస్లో కడుతున్నారు డబ్బులన్నీ. నిన్న పోయిన సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు ఇద్దరు కలిసి, అన్న మేము ఓడవటానికి వెళ్తున్నాం, ఈ అమ్ముకున్న డబ్బులు, కాగితాలు అమ్ముకున్న డబ్బులు ఇదిగో అన్నా అని తీసుకొచ్చి ఇచ్చారు. ఎంతమ్మా అని అడిగా. 1,70,000 అంట. అదేంటమ్మా 1,70,000? అవునన్నా, మేము కష్టపడిన డబ్బులు ఇద్దరం కలిసి దాచాం, ఈ రేపు జనవరి పోస్ట్కి వాడండి అన్నా అని ఇచ్చారు. కిందుంటే 4,000 అద్దె, 4వ స్టేర్ పైన ఉంటారు, అక్కడైతే 1,500 అద్దె. అద్దె కూడా తక్కువలో ఉంటారు, పేద కుటుంబాలు. నేను తీసుకోనమ్మా, నాకు వద్దు ఈ డబ్బు అన్న. బలవంతం చేశారు, తీసుకోవాలా. నేను కారు ఎక్కి వెళ్ళిపోయా. పాస్టర్ అమ్మ దగ్గరికి వచ్చారు తీసుకోమని. అమ్మో పాస్టర్ గారు తీసుకోవద్దు, నాకు కూడా వద్దు అన్నది ఆమె కూడా. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ కట్టలు ఓపెన్ చేసి కానుక పెట్టలేసేసి వెళ్ళిపోయారు. 1,70,000. ఆ భాష మీకు అర్థమవుతుందా? ఏమి లేని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రేమిస్తున్నారు దీన్ని? వీళ్ళు చెప్పండి. సంఘాన్ని ప్రేమించోడు ఫ్యాన్లువ్వా, చర్చిలు ఏది కొరత, ప్లేట్ల మ్యాట్ల ఏదని గుర్తించాలా. లాస్ట్ ఇంకొక మాట ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? స్త్రీలారా మీ పురుషులకి మీరు లోబడండి. పురుషులారా మీ భార్యలను సొంత శరీరం వల్లే. ఇక టైం అయిపోతుంది, క్లోజ్. ఐదోది యెషయా గ్రంథం 44:25. చదవద్దు 44:25 యెషయా గ్రంథం. నా సేవకుని మాట రూఢిపరచువాడును నేనే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఏముందంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టే. చేతులెత్తి దేవుని గట్టి ఇస్తుందామా? ఇప్పుడు 5వ దేవుని ప్రేమించాలా? సేవకుని. ఇంతకు వాక్యం అర్థమైందంటారు మీకు? ఎక్కిందేమన్నా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి లోకంలో మనం ఎవరిని ప్రేమిస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆ రాజ్యానికి వెళ్తాం. 1 దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినోడు పొరుగువాడిని కూడా ప్రేమిస్తాడు. పొరుగువాడిని ప్రేమించినోడు సంఘాన్ని ప్రేమించినోడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు. కుటుంబాన్ని ప్రేమించినోడు ఎక్కిందా మీకేమన్నా? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నాం. ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఇటు రండి, అమ్మట వెళ్ళిపోదురు కానీ ఇప్పుడన్నా. ఒక ముగ్గురు ఇటు రండి, మీ ముగ్గురు ఇటు రండి అమ్మ. నువ్వు కూడా రా, పర్లేదు. నిలబడు, పైకి నిలబడు, వరకు నిలబడు, పర్లేదు. కింద నిలబడు, ఇక్కడ అది. నువ్వు కూడా కింద దిగయ్యా. సో మేము ఎంతమంది అమ్మ? ఇప్పుడు నేను మీ స్థానంలో ఉండండి. విశ్వాసం. నేను ఎవరిని? విశ్వాసం. నువ్వేననుకో అక్క, బెదర్ నువ్వే. ఇతను పాస్టర్ గారు. ఇతను ఎవరు? పాస్టర్. ప్రభు. ఇతను ఎవరు? ప్రభు. తండ్రి. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని? విశ్వాసని. గట్టిగా చెప్పండి. పాస్టర్. ప్రభు కుమారుడు అనుకోండి, ఆయన తండ్రి. ఇప్పుడు ప్రభువా నా పంట పండించయ్యా, అప్పుల్ని ఇడిపించయ్యా, బిడ్డ పెళ్లి చేయయ్యా, నా తండ్రి, ఓ నా రాజా, యేసు నామములో అడుగుతున్నాను. ఏంటి అడ్డం పెట్టా? ఇప్పుడు నేనేం చేసి మీరు యేసు నామములో అడుగుతారా? ఎవరు నామములో అడుగుతారా? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? రే బాయ్, నీ నామంలో అడుగుతుండే ఇవ్వమంటవా? పలానా అడిగాడు, ఈయన అడుగుతుడు. ఈయనేం చేస్తాడంటే, ఒక్క నిమిషం ఒక తండ్రి అని ప్రార్థన చేసింది నేను కదా. ఈ ప్రభు ఏం చేస్తాడంటే నా హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయాన్ని. నా హృదయంలో కానీ ఈ పాస్టర్ గారికి కానీ స్థలం ఉందనుకో, తండ్రి వాడికి ఇవ్వచ్చు. ఎందుకంటే పాస్టర్ గారు తన హృదయంలో ఉన్నాడు కాబట్టి నేనుంటే నువ్వు ఉన్నట్టు ఇచ్చేయమంటాడు. ఈ నా హృదయంలో పాస్టర్ గారు కానీ లేడు అనుకో, వాడు ఎంత అడుగుతాడు కానీ ఇవి బాగా అంటాడు. ఎక్కిందా ఇప్పుడు మీకు? అందుకని ఇప్పుడు పాస్టర్ గారు అంటే మీకు కొంతమంది తెలీదు. ఆ ఇలువ పేటర్ గారా చూశారు. నా పేటర్ గారం చూస్తే మండిందా? నీకు మూడింది. పాస్టర్ అమ్మని చూస్తే నాకు ఎక్కిందా? దిగినట్టే నువ్వు ఇంకా పాతాళోకానికి. ఏమ్మా ఇప్పుడు మీకు డౌట్,
ఇదేంది పాస్టర్ గారు ఏం చేశారేంది? ఒక్కటే దేవుడు. ఇందులో ఏమున్నాయి అమ్మా? నీళ్ళు అనేవి. ఓకే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఫ్రిడ్జ్లోకి, ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది. ఏమైంది ఇప్పుడు? ఇది చల్లగా అయినాయా? గడ్డ, ఐస్ గడ్డ అయిపోయింది. డీప్ ఫ్రిడ్జ్ అని చెప్పా. ఓకే, ఎక్కడి నుంచి పొయ్యి మీదకి వచ్చింది. పొయ్యి మీదకి వచ్చి వేడి చేస్తుంటే ఆవిరి పైకి వెళ్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఆవిరి అంటవా, నీళ్ళు అంటవా, ఐస్ అంటవా? పైకి వెళ్తుంటే ఆవిరి. వినాలి, ఏడున్నప్పుడు నీళ్ళు, ఆడున్నప్పుడు ఐసు, ఏడున్నప్పుడు ఆవిరి. పరలోకం ఉన్నప్పుడు తండ్రి, భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదరణకర్త మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే. ఇంకా క్లారిటీ, నేనుండా. అబ్బాయి మాట్లాడవచ్చు, ఏం కాదుగా, ఏమనుకోగా. మా ఆవిడ, చెప్పండి, మా ఆవిడ, నా కొడుకు, ఎవరు? మా నాన్న. ఇప్పుడు నేను ఏడకొచ్చినప్పుడు భర్తనే. ఓకే, ఏడకొచ్చినప్పుడు నేను తండ్రిని, ఏడకొచ్చినప్పుడు నేను కుమారుణ్ణి. మారానా నేనేమన్నా? ఈ స్థానాల దగ్గర రాంగ్లోనే నా పేరు మారింది, కానీ నేనేమి మారలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వెళ్ళండి తమ్ముళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సేవకులను ప్రేమించాలి. చేతులు ఎత్తి ఇంకొకసారి దేవుడు గట్టి ఇస్తుందమ్మా. 2 చేతులు చెప్పండి అమ్మా. ఇంకా చాలమ్మా, ఎక్కువ చేపు చెబితే మీకు అబ్బా మేటర్ గారు అమ్మయ్యో, నేను చాలా దూరం వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలా, ఇప్పుడు బయలుదేరి. ఓకే, ఈ కొద్ది మాటల మీనుకుళ్ళు ప్రభు పల్లెంప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసి సేవకులకు ఇస్తా. పరిశుద్ధుడు పరమ తండ్రి, ఎన్నో వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా హృదయం అనే పలక మీద 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా పలింపు చేసి సంఘాన్ని 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులు కూడా సంఘాన్ని కూడా దీవించి నీ దాసుడికి మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, దీర్ఘాయుష్యమంతుడుగా నీ సన్నిధిలో వర్ధలు చేయండి. పాస్టర్ గారిని, వారి పిల్లలని, వారి సంఘ పెద్దలని, పరిచరికుల్ని అందరూ కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఇంత శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన సహోదరులకి నిండు వందనాలు కృపామనిస్తు తరపున. అందరం చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. ముగింపు బిగింపుగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చెప్తామయ్యా, చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను, అందులో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. మనం ఆయనకు స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన కొరకు శ్రమ నొంది ప్రాణం పెట్టాడు, సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ దినాన లేచాడు, పరలోకంలో ఉన్నాడు, మన కొరకు రాబోతున్నాడని ఆయనను ప్రేమించాలి. ఎందుకంటే మనం కూడా ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు అన్నట్లుగా దైవజనులు చాలా అద్భుతమైన విషయాలు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ ఒలీవా మినిస్ట్రీస్ అంతటి తరపున సేవకులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది బిడ్డలారా, చివరి ప్రార్థన ఆశీర్వాదమైన అనంతరము దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అవసరత ఉన్న వాళ్ళు మాత్రం ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. ప్రార్థన అవసరత ఉన్న వాళ్ళ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. చాలా సంతోషం. ఈ రోజుతో ఈ 3 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలు ముగింపు జరిగింది. కాబట్టి మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మంచిది. నేను మొదటిగానే చెప్పాను, సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను, దైవజనుల ఆశీర్వాదం ఇస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభు ఎంతగానో ప్రేమించి మనతో మాట్లాడాడు. రాత్రి ఎంతగానో ప్రేమించి మాట్లాడాడు. మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ అంటే క్షమించడం అని. మన పరిస్థితులను బట్టి మనకు ఒకవేళ పగ, ప్రతీకారాలు, కీడు చేసే మనస్తత్వం ఏదైనా ఇంకా మనసులో పెట్టుకొని మనం బల్లకు సమీపించేటువంటి సాహసపేతమైనటువంటి పనులు కూడా మనము చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక
అలాంటివి కూడా హృదయంలో నుంచి తొలగించుకోవాలని చెప్పి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి సంఘాన్ని దేవుడు ప్రేమించినట్లు మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. కాబట్టి అలాంటి కృపను మనం కలిగి ఉందాం బిడ్లారా. ఈ రాత్రి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఈ రాత్రి మారు మనసు పొందండి. ఈ రాత్రి దేవుణ్ణి హృదయంలో మీరు చేర్చుకొనండి. మీ పాపములను దేవుని సన్నిధిలో